హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా కాంటెంట్ని క్లారిటీగా ఫాలో కండి. ఈ మన వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఫ్రాక్షన్స్ అనే టాపిక్ చెప్పాము. ముందు ఒక వీడియో ఇంట్రడక్షన్ ఇచ్చాను, దాంట్లో మొత్తం ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను మీకు. ఆ తర్వాత అదే ఫ్రాక్షన్స్ నుంచి ఒక్కసారి చూడండి. ఇది రీసెంట్గా వచ్చిన విజేత కాంపిటీషన్ బుక్ ఒకటి అబ్జర్వ్ చేశాను. అందులో నుంచి ఖచ్చితంగా వచ్చిన బిట్స్ని తీసుకొని చెప్తున్నాను మీకు. ఇప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఉండే బిట్సే. ఒకసారి రీసెంట్ అంటే ఈ ఇయర్లో వచ్చిన ఒకటి ప్రీవియస్ బిట్స్ అని ఉన్నాయి ఇందులో. కాబట్టి అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లలో వచ్చిన బిట్స్ ఈ ఒకసారి మిస్ కాకుండా చూడండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా క్లారిటీగా క్లియర్గా చూడండి, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకసారి క్లారిటీ చూడండి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు బాధపడేది ఏంటంటే ఫ్రాక్షన్ చూడగానే అసలు మనం ప్రాబ్లం కాదు, మనం చేయలేము అనే ఫీల్ అవుతారు. అస్సలు అట్లాంటి ప్రాబ్లమే లేదు. ఒక్కసారి చూడండి, ప్రతి బిట్ కూడా చూడండి. ఇది టెట్ ఎగ్జామ్లో వచ్చిన బిట్ అండి. ఒక్కసారి చూస్తే అసలు ఇది తెలుసుకునే ముందు దీని యొక్క కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే కాన్సెప్ట్ నేను బలంగా చెప్తాను, నేను ఎప్పుడు చెప్తానో కాన్సెప్ట్ చెప్పాలి. ఇదంతా ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే చూడండి, చిన్న ఎగ్జాంపుల్ 5/2 ఉంది. 5/2ని ఎలా రాస్తామంటే 2 1/5 రాస్తాం. ఎట్లా రాస్తున్నాము అంటే 2 జా ఎంత అండి 4 కదా, 4 తర్వాత 1 శేషం మిగులుతుంది కదా. ఈ 2ని ఎక్కడ రాస్తున్నా, ఇలా రాస్తున్నాను, 1/5 రాస్తున్నాను. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాము. అసలు ముందున్న ఫ్రాక్షన్ ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, ఇప్పుడు మనము పైన ఉన్న దాన్ని న్యూమరేటర్ అంటాము, కింద ఉన్న దాన్ని డినామినేటర్ అంటాము. అంటే న్యూమరేటర్ అనేది ఎక్కువగా ఉందనుకోండి డినామినేటర్ కంటే, దాన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఒకవేళ న్యూమరేటర్ అని ఇప్పుడు చూడండి 1/2 తీసుకున్నాను. న్యూమరేటర్ ఏంది తక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది, కాబట్టి దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ప్రాపర్ ఫ్రాక్షన్, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మారుస్తాం. కాబట్టి ఇప్పుడు చూడండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మారుస్తాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మారుస్తాం. ఎట్లా మారుస్తాం, ఇప్పుడు 5 ఇదే కదా 2/5 కదా, 2/5 ఎట్లా రాసాం, ఇలా రాసాం. కాబట్టి ఒకసారి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనం ఎట్లా మార్చవచ్చు అంటే, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్నదాన్ని మనం ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి 2 + 1/2 రాసుకోవచ్చు. అంటే 2 + 1/2 రాసుకోవచ్చు. 2 + 1/2 అంటే 2 జా ఎంత 4 + 1 5 కాబట్టి మళ్ళీ 5/2నే వస్తుంది. ఇప్పుడు ఈడ కూడా ఏమవుతుంది, 1 కదా. అంటే 1కు 2కు మధ్య ఎల్సిఎం ఏంది 2 అవుతుంది. 2ని ఏం రాసుకోవచ్చు, 2 1 జా 2 అంటే 2 2 జా 4 + 1 అవుతుంది. దీన్ని కూడా మనం ఎలా రాస్తామంటే, ఎప్పుడైనా చూడండి ఇట్లా ఉన్నదాన్ని 2 × 2 ఎంత 4 + 1 అంటే 5/2 అని ఇలా కూడా రాస్తారు డైరెక్ట్గా. అంటే నేనేం చెప్తున్నానంటే ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నదాన్ని 2 + 1/2 కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు మనకున్న దాన్ని చూడండి. ఇప్పుడు ఇలా కాకపోతే నేను ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాక మీకు క్లియర్ చేస్తాను. ఇప్పుడు 9 ఉంది, 1/2నో 3నో ఉంది అనుకుంటున్నాము. 9, ఈ 9 నేను రాసుకోవచ్చు, 9 + 1/2 రాసుకోవచ్చు కదా. ఇలా 9 కాదు, నాకు 99 ఉంది అనుకుంటున్నాను. 99 1/5 3నో ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం రాయొచ్చు, 99 + 1/5 రాయొచ్చు కదా. లేదు, 999 ఉంది అనుకుంటున్నాను, 1/7 ఉంది అంటున్నాను. దీన్ని నేను రాస్తాను 999 + 1/7 రాసుకోవచ్చు కదా. అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా రాస్తున్నాం కదా. అంటే ఈ కాన్సెప్ట్ నువ్వు క్లియర్గా చేసుకోగలిగితే మనకి ఏమైంది, దీనికి ఇంకొకటి 2-3 ఉన్నాయి అనుకో. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం రాస్తాం మనం 900 ఇట ప్లస్ రాసుకొని ఇది రాయొచ్చు కదా. ఈడ కూడా ప్లస్ రాసుకొని ఇలా రాయొచ్చు కదా. ఈడ ప్లస్ రాసుకొని ఇలా రాయొచ్చు కదా. ఈడ ప్లస్ రాసుకొని ఇలా రాయొచ్చు కదా. అంటే ఈ మొత్తాన్ని ఒక టైప్లో ఎలా రాస్తున్నాం మనం, ఇడ 900 - 9900 + 999 - 999 ఉంది. అంటే వీటన్నిటికి కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. మనకు మిగిలేదు ఏంది, 1/7 - 2/7 + 3/7 - 1/4 అంటున్నాడు. అంతే కదా మనకి మిగిలేదు. అంతా కూడా ఇప్పుడు చూడండి, మనకు 1/7 - 2/7 + 3/7 - 4/7గా మిగిలేదు. ఇప్పుడు చూడండి, అన్ని ఎల్సిఎం సేమే ఉంది కాబట్టి పైన ఉన్న వాటిని అన్నిటి కూడా సేమ్ అవుతాయి కదా. 1 2 + 3 - 4/7 అంతేనా. అయితే చూడండి 3 1 ఎంత 4 అవుతుంది. 4 క్యాన్సిల్ అయిపోతే -2/7 కదా. ఆన్సర్ ఈజ్ -2/7 వస్తుంది. అంటే ఒక్కసారి మనకు కావాల్సింది ఏంటంటే, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేస్తామంటే, మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇది మొత్తాన్ని తీసేసి ఇక్కడ ప్లస్ రాసుకొని ఇలా రాసుకోవచ్చు, ఇది కూడా ప్లస్ రాసుకొని ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ ని అబ్జర్వ్ చేయండి. ఈ అబ్జర్వేషన్ చేస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైంది. ఇక మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చిందంటే మీరు అసలు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఒకవేళ బార్ మోడల్ ఉంటాయి. బార్ మోడల్ ఉన్నప్పుడు వాటిని ఎలా చేయాలనే చూడండి. ఇప్పుడు చూడండి 0.3 బార్ ఇచ్చాడు. దీన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎప్పుడైనా బార్ ఉందనుకోండి, బార్ కింద ఒకదాని నెంబర్కే బార్ ఉంటే ఒక 9 పెట్టండి.
ఓకే 0.3 బార్ ఉందంటే పైన ఏం రాస్తున్నాను 3 రాస్తున్నాను. ఈ నెంబర్ ఎలా ఉందో అదే రాస్తున్నాను. అంటే ఒక పాయింట్ తర్వాత బార్కి ఒక నెంబర్ ఉంది కాబట్టి 3. ఒకవేళ ఇలా కాకపోతే 3 2 ఉంది అనుకుంటున్నాను, 2 బార్స్ ఉన్నాయి, 2 నెంబర్కి బార్ ఉంది అనుకుంటున్నాను. ఇలా బార్ ఉంది అనుకోండి, మనం ఏం రాస్తాం అంటే 2 నెంబర్కి ఉంది కాబట్టి డినామినేటర్లో 99 రాస్తాం. పైన ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ రాస్తాం. ఓకే నెక్స్ట్ ఇంకా ఇట్లా కాదు సార్, ఇంకా వేరే రకంగా ఏమైనా ఉండదు అంటే 3 2 5 ఉంది అనుకుంటున్నా. 5 ఉంది, ఇట్లా 3 నెంబర్స్కే బార్, 2 నెంబర్స్కే బార్ ఉంది, లేదా 3 నెంబర్స్ బార్ ఉంది అనుకోండి 99. 3 నెంబర్స్ బార్ ఎన్ని, ఒక నెంబర్కి బార్ ఉంటే ఒక 9, 2 నెంబర్స్ బార్ ఉంటే 2 9, 3 నెంబర్ బార్ ఉంటే 3 9. ఈ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ అలానే రాస్తాం. ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది అంటే 0.125 ఓన్లీ 2 నెంబర్లకే బార్ ఉంటే ఒక నెంబర్ ఇక్కడ ఉంది అనుకుంది. ఇక్కడ ఉంటే చూడండి ఇప్పుడు ఎలా రాస్తాం అంటే 2 నెంబర్లకు బార్ ఉంది కదా, ఈ పాయింట్ తర్వాత ఒక నెంబర్ బార్ లేని నెంబర్ ఉందా, అలా 0 తీయండి. తీసిరు అనుకోండి ఇప్పుడు చూడండి 125 కదా, టోటల్ నెంబర్ రాయండి, ఈ బార్ లేని నెంబర్ని మైనస్ చేయండి అంతే. ఈ కాన్సెప్ట్ని మీరు బేస్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ చిన్నగా కాన్సెప్ట్ని బేస్ చేసుకోగలిగితే ఈ కాన్సెప్ట్ తోటే మీరు ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్, ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ఈజీ చేస్తారు. ఇది నేను ఎందుకు ఇచ్చానంటే ఇది రూట్లలో ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఆ రూట్లలో కూడా కన్ఫ్యూజ్ కావద్దని ఈ మోడల్ కూడా ఇచ్చాను, నెక్స్ట్ ఈ మోడల్ కూడా ఇచ్చాను. ఓకే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే 0.1236 బార్, ఓన్లీ 2 నెంబర్లకు మాత్రమే బార్ ఇచ్చారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి 1.263 బార్ అనేగా సారీ అండి. ఇప్పుడు మన 2 నెంబర్లకు బార్ ఉంది కదా అంటే 99 రాసుకోవాలి కదా. ఒకసారి చూడండి ఇక్కడ 2 నెంబర్లకు బార్ లేకుండా ఉందంటే 2 నెంబర్లకు బార్ లేదు కాబట్టి 2 0 రాసుకుంది, ఒకటే నెంబర్ ఉంది కాబట్టి 1 0 రాసుకున్నాం. ఇక్కడ ఇంకా 2 1 ఉంది అనుకోండి, 2 1 2 ఉంటే ఇక్కడ 0 రాసుకుంటాము, 2 1 2 తీసుకొని మళ్ళీ 21 తీసేస్తాం. ఒకవేళ అలా ఉంటే నేను ఒకటే నెంబర్కి ఇచ్చాను, ఇక్కడ 2 నెంబర్కి ఇచ్చారు, 2 99 రాసుకున్నాను, 2 నెంబర్లు బార్ లేని ఉన్నాయి కాబట్టి 2 0s రాసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఉన్న నెంబర్ అంతా రాయాల్సిందే 36. ఇక్కడ 12 మాత్రమే లేదు కాబట్టి ఏది ఏదో బార్ లేదో తీసేస్తాం. ఇప్పుడు దీనిలోంచి తీసేస్తే ఒక్కసారి చూడండి 36 నుంచి పోతే 24/9900. ఒక్కసారి చూడండి ఇక ఇప్పుడు ఇది నేను కనుక భాగించగలిగితే ఆ భాగిస్తే ఎంత నెంబర్ వస్తుందో అది కావాలి. అప్పుడు భాగించాలి అంటే మనకు కొంత డివిజబుల్స్ రూల్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా తెలుసు. చూడండి 2 4 ఎంత, 4 2 ఎంత 6, 6 2 ఎంత 8 9. ఇక్కడ 9 ఉందంటే 9 తో డివిజబుల్ అవుతుందనే కదా, అంటే 9 తో డివిజబుల్ అవుతుంది అంటే ఒకసారి చూడండి కింద ఆల్రెడీ 9 తో డివిజబుల్ అవుతుంది మనకు తెలుసు కదా, 9 1 జా 9 1 జా 0 0 అని తెలుసు. ఇక్కడ కూడా 9 తో పోతుంది అని అంటే 9 2 జా అయితే 18 అయితే కాబట్టి 9 1 జానే ఉంటుంది. 9 1 జా ఎంత 9, 9 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 32 ఉంటుంది. 9 4 జా 36 అంటే 9 3 జానే వస్తుంది కదా, అంటే 32 వస్తుంది. 32 వస్తుంది అంటే 9 3 జా 27, 27 తర్వాత మళ్ళీ ఎంత ఉంటుంది ఇక్కడ 54 ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంటుందమ్మా ఒకసారి చూడండి 32 అంటే 27 పోతుంది అనుకో, అది 3 × 5 54, 54 అంటే 9 టేబుల్ ఎంత 9 5 జా 45, 9 6 జా 54, 136. 136/1100 ఉన్నా కానీ ఇప్పుడు మనకి ఏం పోతుంది ఇంకా 136 అంటే 2లో పోదా, 2 5 జా 10, మళ్ళీ 10 ఉంది కాబట్టి 2 5 5 జా 2 5 జా మళ్ళీ 10 0 ఉంటుంది. ఒకసారి చూడండి 2 టేబుల్ కదా, 2 6 జా మళ్ళీ 1 ఉంటుంది కదా 18, 68 అంటే మళ్ళీ కూడా 2లో పోతా చూడండి. ఒకసారి చూడండి ఈడ 2 ఉంది కాబట్టి పోతే, ఇక్కడ 0 ఉంది కాబట్టి 2 పోద్ది, 2 2 జా 4, ఇక్కడ 1 ఉంది కాబట్టి 15, 2 7 జా ఇదంతా 2 7 జా 14 అయింది. 14 అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 10 అయింది కదా, 275. ఇక్కడ చూడండి 2 3 జా 2 4 జా 34/275. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి అసలు డివిజబుల్ కాదు కాబట్టి 34/275 అనేది ఆన్సర్ అవుతుంది. ఉందా చూడండి ఒకసారి 34/275 ఇస్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ దిస్ వన్. ఇది చేయడం కష్టం అనిపిస్తుంది బట్ కష్టం ఏం కాదు. నీకు ఆల్రెడీ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 పోతుంది కాబట్టి 9 తోటి పోతుందని చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు కొంచెం స్లోగా చేయాల్సి వస్తుంది. ఇది ఎంత లేదనుకున్నా కానీ 1 minute లోపు అయితే అయిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూడండి ఈ కాన్సెప్ట్ చూడండి. అక్కడ రూట్లు ఉన్నాయని భయపడకండి, రూట్లతో సంబంధం లేదు మనకి. ఏదున్న కాన్సెప్ట్ ఏంటి, బార్ ఉందంటే /9 వస్తుందని చెప్పాలి. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు రూట్ ఉంది కదా 0.1 బార్ అన్నాడు, ఇంకోటి ఏంటి 0.4 బార్ అన్నారు. ఓకే 0.1 అంటే అసలు 0.1 అంటే ఇందాక నేనేం చెప్పాను, 1 నెంబర్కి 0.3కి బార్ ఉన్నా 1కి బార్ ఉన్నా ఏమైంది
డినామినేటర్ లో 9 ఉంటుంది, ఈ నెంబర్ ఉందో ఆ నెంబరే రాసుకోమని చెప్పాను. 0.4 అయినా అదేనా అంతే కదా. ఇప్పుడు ఏముంది మనకు రూట్ ఉంది, రూట్ ఆఫ్ 1/9 ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ 4 కదా, 4/9 వస్తుంది అంతేనా. ఒకటే నెంబర్ బార్ ఉంది కాబట్టి కింద 9 వస్తుంది, ఏ నెంబర్ ఉందో ఆ నెంబరే రాసుకుంటాం. బట్ ఇప్పుడు చూడండి 1/9 అంటే ఏమైంది, 1/3నే కదా. ఇది 4/9 అంటే ఏంది, 2/3. ఇప్పుడు టోటల్ ఏమొచ్చింది, 2/9 వచ్చింది. ఓకే, 2/9 అనేది ఆన్సర్ ఉందా ఇక్కడ, ఎక్కడ లేదు ఆన్సర్. బట్ మనం ఏమనుకోవాలి, ఇప్పుడు 2/9 అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఎక్కడైనా ఒక నెంబర్కి ఇప్పుడు ఏం చెప్పాను 0.42 ఉంది, బార్ ఉందన్న. ఈ బార్ బదులు డినామినేటర్ లో 9 రాసినామంటే ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రాసుకుంటాను అంటున్నాను. సపోజ్ 0.2 బార్ రాశాను, 0.2 బార్ రాస్తే ఏమైంది, డినామినేటర్ లో 9 వచ్చింది, పైన 2నే ఉంటుంది కదా. అంటే 0.2 బార్ ఎంత, 2/9 కదా, అంటే 0.2 బార్ అని రాసుకోవచ్చు. ఎక్కడైనా 9 ఉందంటే ఈ నెంబర్ అలానే ఉంచి బార్ రాయొచ్చు. ఒకవేళ 0.25 బార్ ఉంది అనుకుంటాం సపోజ్, ఉంటే ఏమైంది మనకి, దీన్ని ఏం రాసుకోవచ్చు, 99 25 రాస్తాం కదా. అంటే మనకి ఎక్కడైనా ఆన్సర్ 25/99 ఉన్నప్పుడు ఈ ఆన్సర్ లేదు అనుకోండి, లేదంటే ఈ రకంగా ఆన్సర్ ఇస్తాడు మనకి ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ 2/9 అనేది వచ్చింది ఫస్ట్ మోడల్ వచ్చినట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, నాకు ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ వచ్చినట్టు. ఇక్కడ 9 ఉంది కాబట్టి మనకు కాన్సన్ట్రేషన్ ఏం రావాలో బార్లలోకి రావాలి. బార్లలోకి వచ్చింది కాబట్టి ఏమైంది, 0.2 బార్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 0.08 ఇంటూ 0.23 డివైడెడ్ బై 0.004 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. అసలు ఇక్కడ మనం నువ్వే ప్రాబ్లం చేయనవసరం లేదు. బట్ నీకేముందంటే ఇక్కడ పాయింట్లు ఉన్నప్పుడు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అని అడగటం కోసం వాడు అడిగిండు నీకు ఈ ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఇక్కడ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్ల తర్వాత పాయింట్స్ ఉంటే ఇక్కడ బై చేశాడు. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు చూడండి ఏం చేశాడు, 0.08 ఇంటూ 0.23 ఇచ్చాడు. డివైడెడ్ బై అంటే ఏంది, బయ్యే కదా. ఈ డివైడెడ్ బై అంటే బయ్యే కదా, బై అంటే 0.004 అన్నాడు. ఒక్కసారి చూడండి, ఈడ 3 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది అంటే ఈడ 3 నెంబర్ల తర్వాత పాయింట్ తీసేయాలి. ఓకే, పాయింట్ తీసేయాలి అంటే నీకు ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఇంకొక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది అంటే మొత్తాన్ని భాగిస్తే నీకు ఏదో ఒక నెంబర్ అయితే వస్తుంది. ఇదేంది చూడండి, 4 1 4 2 కదా, అసలు భాగించిన అవసరం లేదు. 2 26 ఎంత అయింది, 46. 2 23 ఎంత, 46 అయింది. 46 కానీ ఇక్కడ పాయింట్ ఏంది, ఇంకొక పాయింట్ ఉంది కదా పైన, కాబట్టి 4.6 అనే ఆన్సర్. బట్ ఇక్కడ నువ్వు ఇదంతా భాగించిన అవసరం లేదు. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి రెండిట్లా, అంటే ఒక పాయింట్ వస్తుంది అని తెలుసుకోవాలి. నెంబర్ ఆన్సర్ కూడా సేమ్ ఇచ్చినప్పుడు ఇంకా నువ్వు దానికి డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 3 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 నెంబర్ల తర్వాత ఉంది, ఇక్కడ 2 నెంబర్ల తర్వాత ఉంది. ఈ రెండింటికి బయ్యే కదా ఇది, అంటే ఇక్కడ 3 ఉన్నాయి, కింద పైన 4 ఉన్నాయి, అంటే పైన ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది అని అర్థం. అంటే నీకు 4.6 వస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ కిందనే ఎక్కువ ఉందనుకో 0 పాయింట్లలో వస్తుందని గుర్తుంచుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ చూడండి, అదొక కాన్సెప్ట్, ఇదో కాన్సెప్ట్ చూడండి. ప్రతి కాన్సెప్ట్ టచ్ చేశాను, ఎగ్జామ్ మోడల్లో వచ్చిన ప్రతి బిట్ను కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చెప్తున్నాను. ఒకసారి చూడాలి. ఇది చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే 1 + 1/2 1 + 1/4 అన్నాడు. అంటే ఇవన్నీ చూడండి, ఎప్పుడైనా ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను నేను. 1 + 3 అన్నాను అనుకోండి సపోజ్. ఇప్పుడు 3 అంటే ఇక్కడ ఏముంది, 1 ఉన్నట్టే కదా. 3కి 1కి ఎల్సిఎం తీసుకోవాలి. 3కి 1 ఎల్సిఎం ఎంత, 3నే కదా అన్నప్పుడు ఏం చేస్తాము, 3 ఎల్సిఎం అయింది. 3 1 = 3 అంటే వీడు ఫస్ట్ యాక్చువల్ ఏం చేసుకో, 3 1 = 3, ఈ 1 కాబట్టి 1 × 3 కాబట్టి 3 + 1 4 అవుతుంది, అంటే 4/3 అవుతుంది. ఒకవేళ అలా కాదండి, 1 + 1/3 + 1/5 ఇచ్చాడు అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం లేకపోయినా 1 ఉన్నట్టే అండి డినామినేటర్లో. అయితే ఇప్పుడు చూడండి ఈ 3 నెంబర్లకు ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకోవాలంటే ఎంత, 1 3 5కి ఏమైంది, 15 అయితే ఎల్సిఎం. అందుకని ఎల్సిఎం కాన్సెప్ట్ చెప్పాక నేను ఇలాంటి చెప్తున్నాను. ఎల్సిఎం 15 అవుతుందంటే చూడండి 1 15 = 15 కాబట్టి ఇక్కడ ప్లస్ ఎంత, 15 1 = 15 ప్లస్. ఇప్పుడు చూడండి 15 రావాలంటే 3ని ఎంతో 5 తోటి మల్టిప్లై చేయాలి. 3 5 = ఎంత, 15 అయింది. 15 రావాలంటే ఇది ఎంత, మళ్ళీ దీన్ని కూడా 5 తోటి చేయాల్సిందే కదా, అంటే 5 ప్లస్. ఇప్పుడు ఇక్కడ 5 ఏంటి, 15 రావాలంటే మొత్తం కూడా 15 రావాలి కదా డినామినేటర్ కాబట్టి 5 ఏం చేస్తావు, 3 తోటి చేస్తున్నాము అంటే ఇక్కడ పైన 1 ఉంది కాబట్టి 3 1 = 3. ఇప్పుడు చూడండి 23/15 అనేది ఆన్సర్ వచ్చింది. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఒక ఎక్కువ ఇచ్చాను నెంబర్లు మనకు అంతే. ఆ ఎక్కువ ఇచ్చిన నెంబర్లలో మనకి ఎల్సిఎం కావాలి, కింద ఉన్న ప్రతి దానికి ఎల్సిఎం కావాలి. ఇక్కడ ఎల్సిఎం కావాలంటే చూడండి, ఎల్సిఎం అంటే ఏంది, పెద్ద నెంబరే అన్నిటితో భావించేదే కదా. ఇక్కడ ఏం లేకపోయినా ఇక్కడ 1 అన్నట్టే కదా.
ఏం లేకపోయినా 1 అన్నట్టుగా. ఇక్కడ 28 అనేది 14 భాగిస్తుంది, 7 భాగిస్తుంది, 4 భాగిస్తుంది, 2 కూడా భాగిస్తుంది. అంటే ఎల్సిఎం ఏంటంటే 28 అన్నట్టే. 28 అన్నప్పుడు చూడండి, ఇప్పుడు 1 into 28 ఎంత? 28 కదా. అంటే ఇది ఏమొస్తుంది? 28 ప్లస్ చూడండి 28 కావాలంటే 14 కదా. ఇక్కడ 14 114 ఎంత? 14 ప్లస్ చూడండి 28 4 రావాలంటే 28కి ఎంత రావాలి? ఏ 7 కదా. 4 ఏళ్ళు ఎంత? 28. కాబట్టి 7 కావాలంటే ఇది 7 తోటి గుణిస్తేనే 28 వస్తుంది. కాబట్టి 7ని 1 తోటి గుణించాలి అంటే ప్లస్ 7 అన్నట్టు. ఇక చూడండి ఇక్కడ 7 కావాలి, 28 రావాలంటే మొత్తం కింద 28 రావాలంటే ఏమవుతుంది మనకి? 7ని 28 రావాలంటే 7 4 28 కదా. అంటే ఈ 4 ఏం చేయాలి? ఇక్కడ దీన్ని కూడా గుణించాలి. 4 1 4 కాబట్టి 4 ప్లస్ ఇక్కడ 14 కదా. 14 2 తోటి చేసినా కదా మనకి ఏమొస్తుంది? మనకి 14 2 తో చేస్తే 28 వస్తాయి. ఈ 2 ఏం కావాలి? మళ్ళీ దీన్ని కూడా మల్టిప్లై చేసినప్పుడు మనకు వచ్చేది ఆన్సర్ అయితే 2 ప్లస్ 28 ఏం చేయాలి? 1 తోటి చేస్తేనే 28 వస్తాయి. ఆల్రెడీ 28 కావాలి. ఈ 1 1 అంతా 1. ఇప్పుడు వీటినన్నిటి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. 7 ఈ 3 10 10 ఈ 14 ఎంత? 28 28 ఎంత? 56. అంటే 56 మొత్తం 56 వస్తుంది. అంటే 14 4 18 ఈ 10 28 ఈ 28 56 వస్తుంది. అంతేనా కదా. 56 అంటే ఈ 56 బై ఎంత వస్తుంది మనకి? ఎల్సిఎం 28 కదా. 56 బై 28 కాబట్టి 28 1 2 ఏమవుతుంది? ఆన్సర్ ఏమైంది? 2 కదా. కాన్సెప్ట్ అర్థమైతే క్లారిటీగా ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మనకి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ మొత్తంలో కూడా మనకి ఎల్సిఎం కావాలి. ఈ ఎల్సిఎం అనేది 28 అవుతుంది. ఎందుకంటే అన్నింటిలో కూడా 28 భావించబడుతుంది. అన్నిటితో కూడా 28 ఫ్యాక్ట్ అవుతుంది. కాబట్టి 28 అయినప్పుడు ఇక్కడ 28 1 28 ఇక్కడ 1 into 28 28. ఈ యొక్క ఎల్సిఎం ప్యాటర్న్ అనేది చాలా నీట్గా నేర్చుకోగలిగితే అయిపోతుంది. ఓకే, ఇంకా ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది కూడా ఇది ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్ లో వచ్చే కాన్సెప్ట్. ఇది ప్రతి ఎగ్జామ్ లో వచ్చిన కాన్సెప్ట్లే. ఇది చూడండి, ఎప్పుడైనా ఇలాంటి ఒక 3 కాన్సెప్ట్లు చెప్తా చూడండి. 2/5 1/5 3/5. ఇప్పుడు చూడండి వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్. ఎప్పుడు కూడా ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇవి. ఈ డినామినేటర్ అనేది సేమ్ గా ఉన్నప్పుడు, డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్ ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే పెద్ద నెంబర్ అవుతుంది. ఒక్కసారి చూడండి, న్యూమరేటర్లో డినామినేటర్ ఎప్పుడు సేమే ఉండి న్యూమరేటర్ కనుక హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటే అదే పెద్ద నెంబర్, అదే పెద్దది అవుతుంది ఇందులో. ఇప్పుడు చూడండి దీంట్లో ఇది చిన్న నెంబరే కదా, ఇది చిన్నదే కదా, ఇది పెద్దది అవుతుంది దీంతో. అంటే ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏదంటే ఇది, లోయెస్ట్ నెంబర్ ఏదంటే ఇది అంటాం. ఓకే, ఒకవేళ మిడిల్ నెంబర్ ఏదంటే ఇది అడుగుతారు. ఇలా కాకుండా ఇప్పుడు మొత్తం ఏమి ఇచ్చాను? డినామినేటర్ సేమ్ ఇచ్చాను. ఇప్పుడు న్యూమరేటర్ సేమ్ ఇస్తాను. ఇలా ఉందనుకుందాం సపోజ్. ఇప్పుడు ఏమి ఇచ్చాను? న్యూమరేటర్ అనేది సేమ్ ఇచ్చాను. న్యూమరేటర్ సేమ్. డినామినేటర్ ఏమి ఇచ్చాను? డిఫరెంట్ ఇచ్చాను. డినామినేటర్ డిఫరెంట్ ఇచ్చాను, న్యూమరేటర్ సేమ్ ఇచ్చాను. చూడండి, న్యూమరేటర్ సేమ్ నెంబర్ ఉండి డినామినేటర్ కనుక ఏదైతే ఎక్కువ ఉంటుందో అది లోయెస్ట్ నెంబర్ అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. ఇది లోయెస్ట్ నెంబర్ అయితే ఇది ఏమైతుంది? లోయెస్ట్ నెంబర్ అవుతుంది. అన్నిటికంటే తక్కువ నెంబర్ అయితే. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ నెంబర్ ఏదంటే ఇది అవుతుంది. ఇక్కడ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ లో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అదే హైయెస్ట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఏదైతే లోయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే లోయెస్ట్ నెంబర్ అవుతుంది. ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే లోయెస్ట్ నెంబర్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఇక ఇలా కాకుండా ఇంకా పెద్ద నెంబర్లు ఇంకా ఇట్లా కాకుండా న్యూమరేటర్ డినామినేటర్ రకరకాలుగా ఇచ్చినప్పుడు ఏం చేయాలా అనేది చూడాలి. ఇప్పుడు చూడండి 7/9 ఇచ్చాను. 105/107 ఇచ్చాను. 1025/1027 ఇచ్చాను. 5/7 కూడా ఇచ్చాను. ఒక్కసారి చూడండి, ఇందులో అన్ని కూడా డిఫరెంట్ ఏమున్నాయి చూడండి. ప్రతి దానికి డిఫరెంట్ 2నే ఉంటుంది. ఎక్కడ చూసినా డిఫరెంట్ ఏమైతే 2నే అవ్వబడతాయి. డిఫరెంట్ ఎక్కడ 2నే అవ్వబడతాయి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం చూసినప్పుడు న్యూమరేటర్ ను డినామినేటర్ల మధ్య డిఫరెంట్ చూసుకోవాలి. ఈ డిఫరెంట్ కనుక అంటే నేను ఇక్కడ ఒక్క మోడల్ ఇచ్చాను, ఇలా ఇన్ని రకాల మోడల్ వచ్చినా ఈ 3 రకాల మోడల్నే ఉంటుంది. దాదాపు మీరు కనుక డివిజబుల్ చేసిరంటే దానికి 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. అట్లా అసలే చేయొద్దు. ఈ డిఫరెంటేషన్ చూసుకో, అన్నిటికీ 2 డిఫరెంటే ఉంది. ఈ డిఫరెంటేషన్ సేమ్ ఉన్నప్పుడు ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో న్యూమరేటర్ లో అదే పెద్ద నెంబర్ అవుతుంది. అంటే అదే
హైయెస్ట్ నెంబర్ అయింది, ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే లోయెస్ట్ నెంబర్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. అన్నిట్లో కూడా ఏమి ఇచ్చాడు మనకి, న్యూమరేటర్ అనేది సేమ్ ఇచ్చాడు, న్యూమరేటర్ సేమ్ ఇచ్చాడు, డినామినేటర్ డిఫరెంట్ ఇచ్చాడు. డినామినేటర్ డిఫరెన్స్ ఇందులో చిన్న భిన్నం ఏది అన్నాడు. చిన్న భిన్నం అంటే ఏంది, నేను ఇక్కడే చెప్పాను కదా, ఎక్కడైతే డినామినేటర్ ఎక్కువ హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే చిన్న భిన్నం అవుతుంది అని చెప్తున్నాను. అదే చిన్న భిన్నం అవుతుందంటే ఇదే కదా, ఇంతకంటే ఎక్కువ మనకి ఏం కావాలి, మనకి అంతకంటే ఎక్కువ ఆన్సర్ అవసరం. ఓకే, ఈ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. 0.0011/3 అంటున్నాను. ఒక్కసారి చూస్తే అసలు పాయింట్లలో ఒకసారి వాల్యూ ఏందనేది చూడండి. ఇప్పుడు 0.1 అన్నది అనుకోండి, ఏం రాస్తాము, 1/10 రాస్తాం. ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉంటే ఒక 0 వస్తుంది, అంటే 1 రాసుకొని ఒక 0 ఉంటుంది. ఒకవేళ 0.02నో 1నో ఏదో 3నో ఉందనుకుంటున్నా. ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు ఉన్నాయి కనుక 1 పక్కన 2 zeros పెట్టండి, 100 వస్తాయి. 100 వస్తాయి. ఇప్పుడు 0.3 కాబట్టి 3 క్లీన్ రాస్తాం, లేదా 0.3 కూడా రాస్తాం. లేదు ఒకవేళ 0.423 ఉంది అనుకుంటున్నా, ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత కాబట్టి 3 zeros రావాలి 1 పక్కన, అంటే 1000 అవుతుంది. ఇప్పుడు చూడండి 432 ఉన్నాయా, 423 ఏమన్నా డివిజబుల్ అయితే కాకపోతే దాని పక్కన పెట్టేసాను. అంటే కాన్సెప్ట్ ఏంటంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంటే 10 అంటే 10 వస్తుంది, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉంటే 2 zeros అంటే 100 వస్తాయి, పాయింట్ తర్వాత 3 నెంబర్ ఉంటే 3 zeros అంటే 1000 వస్తాయి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 3 ఉన్నాయి, 1/3 ఉంది. 1/3 అంటే ఏంది, క్యూబ్ రూట్ ఆఫ్ అన్నట్టు. స్క్వేర్ అంటే ఏంది, స్క్వేర్ అంటే ఏంది, 1 స్క్వేర్ రూట్ అనుకుంటారు. క్యూబ్ రూట్ అంటే 1/3 అన్నట్టు. ఒక దాని పక్కన పెడితే ఇప్పుడు మనకి ఇచ్చిన దాన్ని నెంబర్ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడనే చేద్దామా, ఇక్కడ చేస్తా కనిపిస్తుంది 0.001 హోల్ క్యూబ్ 1/3. ఓకే, ఇప్పుడు 0.01/3 పక్కన పెడితే 0.03 ఏం రాసుకోవచ్చు మనం, 1/1000 రాయొచ్చు కదా. ఈ 1000కి హోల్ క్యూబే కదా, 1/3 అంటే 1/3 మీన్స్ ఏంది, క్యూబ్ రూట్ ఆఫ్ అన్నట్టు. క్యూబ్ రూట్ ఆఫ్ అంటే ఏంది, 1/1000 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1000 ఎంత, 10 కదా. 10 క్యూబ్ ఎంత, 10 క్యూబ్ ఎంత, 10 క్యూబ్. ఇప్పుడు దీన్ని 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. 10 క్యూబ్ క్యూబ్ ఇలా అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది క్యూబ్ రూట్ అండి, క్యూబ్ రూట్ పక్కన పెడితే 10 క్యూబ్ రాయొచ్చు. 10 క్యూబ్ రాయొచ్చు అంటే ఏమవుతుంది, 1/10 వస్తున్నట్టే కదా. 1/10 ఏం రాసుకోవచ్చు మనం, 0.1 రాస్తామా, లేదు అవసరం లేదు. ఇప్పుడు ఇది 1/10 ఆన్సర్ ఉంది, ఈ 1/10 రాసుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత, 1/10. మీకు ఇక్కడ ఈ స్టెప్ రాయకపోయినా పర్వాలే. ఇప్పుడు ఈ 10 క్యూబ్ ఏం రాసుకుంటాం అంటే 1/3 zeros ఉన్నాయి, 10 క్యూబ్ రాస్తాం. 10 క్యూబ్ 1/3 ఏమవుతుంది, 1/3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే క్లియర్. అంటే ఇలాంటి మోడల్ని మీరు నాన్ మ్యాథ్స్ వల్ల అసలు భయపడకండి, కొద్దిగా చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. 1కి 2 సార్లు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి చాలా నీట్ గా క్లియర్ గా నేర్చుకోండి. అసలు మ్యాథ్స్ అంటే భయపడకండి. ఈ పాయింట్ల కాడ ఇవన్నీ ఇంకొక వీడియో కూడా మీకు చాలా క్లియర్ గా క్లారిటీ ఒకటి నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ఇద్దామనుకుంటున్నా. అది భవిష్యత్తులో ఖచ్చితంగా ఇస్తాను. ప్రతి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ తీసుకొని ఇస్తాను. అది ఒక నాకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా దాని గురించి బేసిక్ మ్యాథ్స్ గురించి అనేది తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి.